పదండి ఇమేజ్లో ఉన్న రాణిహారం ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సింది లాకెట్స్, ఇయర్ రింగ్స్, గోల్డ్ స్వరోస్కి అండి, మనకి చిన్న గోల్డ్ బీడ్స్ అండి, తర్వాత హుక్స్ కావాలండి వీటికి. ఫస్ట్ లాకెట్ చూసేద్దాము. లాకెట్కి సైడ్కి టూ బ్రోచెస్ అండి, ఇటు సైడ్ 2 బ్రోచెస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం లాకెట్ తీసుకొని అందులోకి వెళ్ళి నీడిల్ తీసుకోవాలండి. చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది నీడిల్స్ ఎలా తీసుకోవాలనేది. కొద్దిగా చిక్కు పడకుండా స్లోగా తీసుకోవాలండి. నేను 5 తీసుకున్నాను. ఇప్పుడు స్వరోస్కి బీడ్స్ తీసుకోవాలండి. ఒక స్వరోస్కి బీడ్, ఒకటి గోల్డ్ కలరు చిన్నది బీడ్స్ అండి. గోల్డ్ కలర్ అన్నమాట, బీడ్స్ మధ్యలో పెట్టడానికి. చూడండి, ఒకటి గోల్డ్ కలర్ బీడ్, ఒకటి స్వరోస్కి పర్ల్స్, అట్లా 17 స్వరోస్కి వచ్చే వరకు వేసుకోవాలండి. మొత్తం 5 లైన్స్ కూడా సేమ్ అలానే 17 స్వరోస్కి పూసలు రావాలండి. చూడండి 17 స్వరోస్కి బీడ్స్ వేసుకున్న తర్వాత దీనికి సైడ్ బ్రోచ్ అనేది అటాచ్ చేయాలి.
సో సైడ్ బ్రోస్ అటాచ్ చేశాను, చూసేయండి లాస్ట్కి ఇలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒకటి గోల్డ్ స్వరోస్కి ఒకటి గోల్డ్ బీడ్ అండి, అవి కూడా 15 రావాలండి. ఫస్ట్ లైన్ 17 తీసుకున్నాను, సెకండ్ లైన్ వచ్చేసి 15 తీసుకున్నాను. మీకు ఒకవేళ లెంత్ ఎక్స్ట్రా కావాలి అని అనుకుంటే మీరు 17 or 20 తీసుకోవచ్చు. సెకండ్ బ్రోచ్ కూడా అటాచ్ చేశాను. తర్వాత మనము ఒక్కొక్క లైన్లో ఓన్లీ గోల్డ్ స్వరోస్కి బీడ్స్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మధ్యలో గోల్డ్ బీడ్స్ అనేది ఏం యాడ్ చేయట్లేదు. నేను ఇందులో 25 తీసుకున్నాను అనమాట. మీకు ఇంకా చైన్ ఎక్స్టెండ్ కావాలి అంటే ఇంకా 5 or 10 అనేది యాడ్ చేయండి, 10 బీడ్స్ ఎక్స్ట్రా అనేది. నాకు మీడియం లెంత్ కావాలి కాబట్టి నేను 25 అనేది యాడ్ చేశాను. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు బీడ్స్ అనేది యాడ్ చేయండి. చూడండి గోల్డ్ స్వరోస్కి అయిపోయింది. ఇప్పుడు హుక్ అనేది అటాచ్ చేయాలి. మీకు హుక్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను. మీకు ఈ హుక్ అటాచ్ చేసేది చాలా క్లియర్గా ఉందన్నమాట. నేను లాస్ట్లో 2-3 ముళ్ళు వేశానండి. సో గట్టిగా ఉంటుందని 2-3 వేశాను. ఇలా మొత్తం హుక్కి ఈ 5 లైన్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ముళ్ళు వేసేసుకోవాలండి. చూడండి ఇవే నేను గోల్డ్ బీడ్స్ అనేది యాడ్ చేశాను. మీకు అందులో క్లారిటీగా లేదు కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా గోల్డ్ స్వరోస్కి అనేది ఫస్ట్ లైన్లో 17 అటాచ్ చేయాలి. 17 చేసిన తర్వాత బ్రోచర్ అండి, తర్వాత 15 గోల్డ్ స్వరోస్కి, తర్వాత ఇంకొక బ్రోచరు, తర్వాత గోల్డ్ స్వరోస్కి వేసేసుకోవాలన్నమాట. ఇలా నాట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక మనము లైటర్తో కానీ లేకపోతే క్యాండిల్తో సహాయంతో వాటిని మిగిలిన ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ దారం అంతా మనం అక్కడికి కాల్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు లాకెట్కి బీడ్స్ అనేది అటాచ్ చేయాలి. దీనికి కొత్తిమీర కావాలి. మనం ఏ కలర్ బీడ్స్ అయితే తీసుకుంటున్నామో ఆ కలర్ బీడ్స్ అనమాట. సో మనం గ్రీన్ అన్న తీసుకోవచ్చు, మెరూన్ అన్న తీసుకోవచ్చు. నాకు మెరూన్ తీసుకోవాలనిపించి మెరూన్ తీసుకున్నాను అనమాట. కొత్తిమీర చూడండి, కొత్తిమీర అనేది మిడిల్లో కట్ చేసుకోవాలి. కొత్తిమీరకి బీడ్స్ అన్నీ ఎక్కించుకొని పెట్టుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇప్పుడు చైన్కి కొత్తిమీర అనేది పెట్టేసి ఒక 2 రౌండ్స్ అలా తిప్పేయాలండి.
ఎక్స్ట్రా ఏదైతే కొత్తిమీర ఉంటుందో అది కట్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఇంకొక 2 టైమ్స్ తిప్పేస్తే సరిపోతుందన్నమాట. మొత్తం లాకెట్కి అంతా అటాచ్ చేసేసేయాలి. సైడ్ కూడా బీడ్స్ అటాచ్ చేశాను. చూడండి ఫైనల్గా బీడ్స్ అన్నీ అటాచ్ చేసేసాను అనమాట. లుక్ చూడండి చాలా బాగుంది. ఇప్పుడు ఇయర్ రింగ్స్కి ఆ బీడ్స్ అనేది అటాచ్ చేయాలి. సేమ్ అండి, కొత్తిమీరలో ఒక్కొక్క బీడ్ యాడ్ చేసేసి ఇయర్ రింగ్స్కి కూడా అటాచ్ చేసేయాలి. ఇయర్ రింగ్స్ అయిపోయాక మన ఫైనల్ అవుట్పుట్ ఒకసారి చూసేయండి. ఇది మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త ట్రెండింగ్ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ అనేది మా ఛానల్లో అప్లోడ్ అవుతాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.